పరిశుద్ధ ఆదివారం ఏంటండి? పరిశుద్ధ ఆదివారం. ఈ పరిశుద్ధ ఆదివారం రోజు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం అందరం దేనికి వస్తాం? దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఏమైనా పాపాలు చేసామేమో, మనం ఏమైనా సరే అవరోధంలో ఉన్నామేమో, మనం ఈ వారం మొత్తం ఎలా నడిచాం, ఎలా తిరిగాం, ఎలా ప్రవర్తించాం, ఎలా ఉన్నాం, దాని గురించి దేవుడు మనతో మాట్లాడుతుంటే మనము దేవుడి సన్నిధానికి వస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు మనతో మాట్లాడాలనుకుంటాడు. మనం శ్రద్ధగా ఉంటే, బుద్ధిగా ఉంటే, మంచిగా ఉంటే మనతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు పైకి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు వాక్య భాగం ఏంటంటే దేవుని సన్నిధిని అనుభవించే ఆరాధన. ఏంటంటే దేవుని సన్నిధిని ఆరాధించే, దేవుని సన్నిధిని అనుభవించే ఆరాధన ఒకటి. రెండోది దేవుని సన్నిధిని అనుభవించలేని నిర్లక్ష్య ఆరాధన. అర్థమైంది మీకు? దేవుని సన్నిధిని అనుభవించే ఆరాధన ఒకటి, దేవుని సన్నిధిని అనుభవించలేని నిర్లక్ష్య ఆరాధన. ఈ రెండింటి గురించి మనము క్లుప్తంగా వివరంగా చెప్పుకునేటప్పుడు అందరూ కూడా ఎవరి కాస్త చూడాలి? సేవకుడి కాస్త చూడాలి. సేవకుడి కాస్త చూస్తే సేవకుడి మాటలు మనకు అర్థమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా మనం చూసుకున్నట్లయితే దేవుని సన్నిధిని అనుభవించే ఆరాధన ఏంటని చూద్దాం. కీర్తనల గ్రంథం 24 అధ్యాయం 3-4 వచనాలు చూసుకున్నట్లయితే, యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రయాణం చేయకయు, నిర్దోషమైన చేతులను పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఆయన సన్నిధిని అనుభవించగలరు. ఆమేన్, హల్లెలూయా. అయితే పరిశుద్ధమైన హృదయముతో దేవుని సన్నిధికి రావాలి. అవునా? పరిశుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధానికి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు.